ఇంటి ముందు కారు చూసి షాక్ అయిన ప్రభావతి. కారేంటి ఇక్కడుంది? అసలు కారు ఎవరిది? అనని ఆరాధిస్తుంది ప్రభావతి. అసలు ఏం జరిగింది? ఏంటి తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఇంకా సీరియల్లోకి వెళ్ళిపోదాం. మీనా పూలమాలలు కట్టిన డబ్బులు దాచిపెట్టి ఇంకా మరి కొంచెం డబ్బులు అప్పు చేసి బాలుకి కారు కొనిద్దామని చూసింది కదా. కారు కొనిచ్చింది. ఆ కారు తీసుకొని పూజ చేపిద్దామని గుడి దగ్గరికి వెళ్తుంది. అక్కడ పంతులు గారు ఉండి పూజ అంతా చేస్తుంటే బాలు అంటాడు, ఏంటి ఎవరో కారికి మీ అక్క చేత పూలదండలు వేపించి బొట్లు పెట్టిస్తున్నారు అంటే సుమతి అంటుంది, మా అక్క చెయ్యి మంచిది బావా అని అంటే, నీ చెయ్యి చెడ్డదా? నీ చేత చేపియొచ్చుగా, అయినా మేము వెళ్ళి గుళ్ళో వెళ్ళి దండం పెట్టుకోవాలి, రా మీనా వెళ్దాం అని మీనాని పిలిస్తే మీనా అంటుంది, ఏమండి పూజారి గారు ఇక్కడే ఉన్నారు కదా, కొంచెం సేపు ఆగండి అని అంటాడు. ఏంటో అందరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. అసలు ఇంతకీ కారు ఓనర్ ఎవరు? అందరూ ఉన్నారు, కారు ఓనర్ ఏరి అని అడిగితే అప్పుడు మీనా చెప్తుంది, కారు మీకేనండి, మీకోసమే నేను కారు తీసుకున్నాను అని చెప్తుంది బాలుకి. అప్పుడు బాలు అంటాడు, ఏంటి మీనా నా కోసం నువ్వు కారు తీసుకున్నావా? అంత కష్టపడి రాత్రంతా పూలమాలలు కట్టి నువ్వేదన్నా తీసుకోక నాకు కారు ఎందుకు కొన్నావు మీనా అని అంటే, ఏమండి నేను మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీరు కారే నడుపుతున్నారండి, ఇప్పుడు మీరు ఇలా ఆటో నడుపుతుంటే నేను చూడలేకపోతున్నాను, అందుకే మీకోసమే కారు కొన్నాను అని చెప్తుంది మీనా. ఇంతలో సుమతి వాళ్ళ అమ్మగారు, అల్లుడు గారు, మీరు ఏమీ అనుకోకండి, మీ కారు మీకోసమే అమ్మాయి కొనింది, ఎంతో ఇష్టంగా కొనింది, మీరు ఇప్పుడు కాదనొద్దు అని వాళ్ళిద్దరూ చెప్తారు. అప్పుడు రాజేష్ అంటాడు, ఏరా బాలు కారు ఎలా ఉంది అని అంటే, అరే నీకు ముందే తెలుసు కదా మీనా నాకు కారు కొంటుందని అంటే, తెలుసురా, నా దగ్గరికే తను ఫస్ట్ వచ్చి చెప్పింది, చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను, మళ్ళీ మేము ఇద్దరమే కలిసి వెళ్ళి కారుని చూసి ఇదంతా చూసాము, అప్పుడు మీనాకి డౌట్ వచ్చింది, నీకు నచ్చదో ఆయనకి నచ్చిందే ఇద్దాము నీకు నచ్చిందే ఇద్దామని మీనా ఆశపడిందిరా, నీకు చెప్పొద్దని చెప్పింది, సర్ప్రైజ్ ఇద్దామన్నా చెప్పొద్దు అని మీనా ముందే చెప్పింది, అందుకే చెప్పలేదురా బాలు అంటే, ఒరే నువ్వు కూడా నా దగ్గర దాస్తున్నావురా అంటే, అదేం లేదులేరా మీనా చెప్పింది కాబట్టి చెప్పాను అంతే అని రాజేష్ అంటాడు. ఇంకప్పుడు మీనా బాలు కలిసి పూజ చేసి కారుని తీసుకొని ఇంటికి వెళ్తారు. సత్యం అప్పుడు ఇంట్లోనే ఉంటాడు. సత్యం చూస్తాడు, ఏంటి కొత్తగా కారు ఆగింది అని చూడంగానే కారులో నుంచి మీనా బాలు దిగుతారు. అప్పుడు సత్యం ఎంతో సంతోషపడి, బాలు నువ్వు కారు కొన్నావా అని అంటే, నాన్న మీనాని అనవసరంగా తప్పుపట్టారు, మీనా నా కోసమే కారు కొందామని ఆ డబ్బులు ఎవరికి ఇవ్వకుండా దాచిపెట్టింది, ఇంకా అమ్మేమో తప్పుగా ఆలోచించింది, వాళ్ళ పుట్టింటోళ్ళకి దోసి పెడుతుందని చెప్పింది, చూసావా ఎంత డబ్బులు పెట్టి మీనా నా కోసం కారు కొనింది, ఇంకా అప్పు చేసి కూడా కొనింది, ఆ అప్పు వాళ్ళు వచ్చింది మీనా కోసం. ఆ కారు చూసి ప్రభావతి, అబ్బో సెకండ్ హ్యాండ్ కారేగా, ఏదో పెద్ద కొత్త కారు కొన్నట్టు అంత బిల్డప్ ఇస్తున్నారు, ఎందుకు మొగుడు పిల్లలు ఇద్దరు అని బాలు మీనాని అంటుంది. సత్యం అంటాడు, ప్రభా నువ్వు నోరు మూసుకుంటావా, వాళ్ళు ఏదో కొత్త కారు కొనుక్కున్నారు లేదా అని కాదు, మీనా కొనిచ్చింది, తనకి భర్తకి కావాలి అని చెప్పి కొనిచ్చింది, నువ్వు ఏ రోజన్నా నాకు కొనిచ్చావా, ఎదుటోళ్ళని చూసి ఏడవటం కాదు ప్రభావతి, పిల్లల్ని దీవించు అని చెప్తాడు సత్యం. మీనా నాకు కారు కొనిచ్చిందన్న విషయం మౌనికకు చెప్తే మౌనిక ఎంతో సంతోషపడుతుందని మౌనికకు ఫోన్ చేసి, మౌనిక మీ వదిన నా కోసం కారు కొనిందమ్మా అని మీనా గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటాడు. అప్పుడు మీనా వెనకమాలే ఉంటుంది. విని చాలా సంతోషపడుతుంది, ఏంటి నన్ను ఎంతగా ఇష్టపడుతున్నారా అని అనుకుంటుంది మనసులో. అప్పుడు బాలు దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకొని, ఏమండి మీరు నన్ను ఎంతగా అర్థం చేసుకున్నారా అని కౌగిలించుకొని మాట్లాడుతూ ఉంటారు. అపార్థాలు తొలగిపోయి బాలు మీనా ఒకటైపోయారు.